నిజంగా జంతర్ మంతర్ కాడ కాక్రోచ్ జనతా పార్టీ తరపున నడుస్తున్న ఆ ఉద్యమం చూసి పర్షాన్ గానోళ్ళు లేరు. ఆ పిల్లల ధైర్యం ముందు సెంటర్ సర్కారోళ్లకు, రాజకీయం లీడర్లకు, ఢిల్లీ పోలీసులకు చెక్కరచ్చినట్టే అవుతుంది. యాగు ఫస్ట్ కి సీన్ చూడుర్రి. గంతే కానీ ఒక్కతే ఆడపిల్ల ఒక్క చేయితోని పోలీస్ వ్యాను నాడి రోడ్డు మీద ఆపింది. ఇది బొంబాయిలో జరిగింది. ఢిల్లీలో లాఠీచార్జుకు నిరసనగా బొంబాయిలో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు. పోలీసులు విద్యార్థులను వ్యాన్ల తీసుకొని పోతుంటే యక్క గిట్ల అడ్డం నిలబడ్డది. దెబ్బకు పోలీసుల నిడిచిపెట్టిర్రు. ఇక ఈసొంటి సీన్లు జంతర్ మంతర్ కాడ బోచ్చేడు. పోలీసులు కొడుతున్నా కొట్టమని అట్లనే నిలబడుతుర్రు. నిజంగా ఇలా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కదా. దిక్కేమో కాక్రోచ్ పార్టీకి దేశమంతా మద్దతు పెరుగుతున్నది. ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేసి హిమ్మతిస్తుర్రు. అంతేందుకు సుప్రీం లాయర్లు కూడా వీళ్లకు మద్దతుగా నిలబడ్డారోళ్ళ. సోయిలకు వచ్చినట్టు చేసింది. చర్చలకు మేము రెడీ అని మతలబ్ పంపింది. ఫస్టుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసుడే కావాలి. దానికి ఒప్పుకున్నాకనే మాట ముచ్చట ఉంటదని కాక్రోచ్ పార్టీలు చెప్తుర్రు.